సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, మళ్ళీ పనిచేస్తున్నానని చెప్పని అతను మాట్లాడే మాటలు మీరు విన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు తిరుపతి లడ్డూలో జరిగిందని చెప్పడానికి, తిరుపతి లడ్డు యొక్క పవిత్రత తగ్గించడానికి, తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తగ్గించడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ చర్యలు తీసుకోవాలి. ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళ బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ మీటింగులో తిరుపతి లడ్డూని అపహాస్యం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా బాధాకరం. దాని మీద మా జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ నాయకులు వారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏదైతే మీరు వేసుకున్న ఈవో గారు, అంటే చంద్రబాబు నాయుడు వేసుకున్న ఈవో శ్యామలరావు గారు జూన్ 12 తారీఖున ఏం మాట్లాడారు, జూలైలో ఏం మాట్లాడారు అని పూర్తిగా కూడా చెప్పడం జరిగింది. జూన్ 12 తారీఖు నాడు మా దగ్గర అన్ని రకాల వస్తువులన్నీ కూడా చాలా నాణ్యతగా ఉన్నాయని చెప్పని నెయ్యిని సైతం కూడా మంచి నెయ్యి వాడుతున్నాం మేము అని చెప్పని ఆయన అన్ని టెస్టులు చేసి చాలా చక్కటి సరుకులు వాడతామని చెప్పి సర్టిఫై చేసిన వ్యక్తి ఈవో శ్యామలరావు గారు. అది టీటీడీ వెబ్సైట్లో చూసుకోవచ్చు కావాలంటే మీరు. మరి ఆ తర్వాత జూలైలో అదేమో వెజిటేబుల్ ఫ్యాట్ అని చెప్పని ఈవో గారు చెప్పారు. సెప్టెంబర్కి వచ్చేప్పటికి జూలై రిపోర్ట్నే యానిమల్ ఫ్యాట్ అని చెప్పని మన ముఖ్యమంత్రి గారు, చాలా సీనియర్ నాయకులు, నరేంద్ర మోడీ గారి కంటే నేనే సీనియర్ అని చెప్పుకునే వ్యక్తి వారు చెప్పారు. వారు కూడా యానిమల్ ఫ్యాట్ అని చెప్పనేది. నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకున్న వ్యక్తి అయితే కనుక తిరుపతి యొక్క విలువలు తగ్గించేవాడు కాదు, వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తగ్గించేవాడు కాదు. కానీ తిరుపతిని, వెంకటేశ్వర స్వామిని, తిరుపతి లడ్డూల్ని అవమానిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనర్హుడు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఎక్కడైనా ఈవో గారే చెప్పారు ఆ శాంపిల్ తీసిన ట్రక్కులను మేము వెనక్కి పంపించేసామని చెప్పని. ఈయనేమో వాడాడని చెప్తాడు. అంటే తిరుపతికి ఈవో శ్యామలరావు గారా చంద్రబాబు నాయుడు తేలాల్సిన అవసరం ఉంది. అదీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుపతి వెళ్తారంటే దాదాపు ఆయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తూనే ఉంటారు. గత 5 సంవత్సరాల నుంచి అయితే టీటీడీ అధికారుల ఆహ్వానం మేరకే ఆయన వెళ్ళడం జరిగింది. అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు కల్పిస్తున్నారు? ఎందుకు హిందూ మతాన్ని రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేస్తున్నారు? ఒక రాష్ట్ర ప్రభుత్వం మీరు అధికారంలో ఉండి కూటమి ప్రభుత్వం అని చెప్తారు, అధికారంలో ఉన్నామని చెప్తారు. అధికారం నుండి ఎందుకు మీరు కుల మతాల మధ్యలో చిచ్చు తీసుకొస్తారనేది అర్థం కావట్లేదు. గతంలో 5 సంవత్సరాలు ఆయన పట్టు వస్త్రం సమర్పించలేదా జగన్మోహన్ రెడ్డి గారు? సాక్షాత్తు టీటీడీ ఈవోనే వాళ్ళని ఆహ్వానించడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానం మేరకే ఆయన పట్టు వస్త్రం సమర్పించింది మీరు చూడలేదా? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వారు కొండ కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకున్న పరిస్థితి మీరు చూడలేదా? అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? కేవలం చంద్రబాబు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి, ఎందుకంటే ఆ లడ్డూలో అతను చెప్పింది అబద్ధం అని చెప్పని ప్రజలు నమ్ముతున్నారు. అన్ని ఆధారాలతో దొరికిపోయాడు. దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము గుళ్ళోకి రానివ్వం, ఆయన వెళ్ళకముందే
ఆయనతో పాటు ఉండే ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, పార్టీ నాయకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి వెళ్ళడానికి అనుమతి లేదు అని చెప్పే విధంగా, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి తిరుపతి వెళ్తుంటే అనుమతి ఇవ్వరా? వెంకటేశ్వర దర్శనం చేయనివ్వరా? ఇదేనా మీ సనాతన ధర్మం అంటే? ఇదేనా సనాతన ధర్మం అంటే మీరు చెప్పేది? అంటే కొత్తగా మీరు సనాతన ధర్మం తెలుసుకుంటున్నారు. ఆల్రెడీ ఎప్పటి నుంచో సనాతన ధర్మం ఉంది, ఎంతోమంది చాలామంది దాన్ని పాటిస్తున్నారు. మీరు కొత్తగా పాటించబట్టి మీకు కొత్తగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా. దయచేసి హిందూ మతం ముసుగులో రాష్ట్రాన్ని మొక్కలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా బాధాకరం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అందరూ కలిసి ఉండాలి, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పని. ఎందుకంటే మేము కూడా తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకురాకూడదు, రాష్ట్రంలో అశాంతి సృష్టించకూడదని చెప్పని గౌరవ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు వెనక్కి వేసి వాళ్ళ పాపను ఆళ్లే పోతారు అని చెప్పే విధంగా ఈరోజు వారు చాలా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుపతి ప్రయాణం ఆగడం జరిగింది. నేను ఒక్కటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో టీటీడీ ఈవోలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారా లేదా? అదే మాజీ ఈవో ఇంతకుముందు గోపాలరావు అనుకుంటాను, వారు దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. అయినా కానీ మేము అడ్డుకుంటామని చెప్పని భారతీయ జనతా పార్టీ, కూటమిలో ఉన్న పార్టీ నాయకులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో క్లియర్గా డేట్లతో సహా మెన్షన్ చేశారు. ఎందుకు ఆ నెయ్యిని ఇంతకుముందు గతంలో మైసూరుకు శాంపిల్ పంపిస్తే ఎప్పుడూ లేని విధంగా గుజరాత్కి ఎందుకు పంపించారు? వీటన్నిటిలో కూడా కుట్ర దాగుంది. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి, తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని తగ్గించడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని ప్రజలందరూ గమనించాలి, ప్రజలందరూ కూడా తిప్పి కొట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా రాష్ట్రంలో ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పని భావించారు కాబట్టి ఈరోజు అందరం కూడా గుళ్ళల్లో పూజలు చేస్తున్నాం. చంద్రబాబుకి మైండ్ బాగు చేయాలి, చంద్రబాబు బుద్ధిని మార్చాలి. వెంకటేశ్వర స్వామి మీద అపవాదులు ఏదైతే వేశాడో అవన్నీ కూడా తప్పు. అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం మన దుర్మార్గం, దౌర్భాగ్యం అని చెప్పని ఈరోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కొలుసుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎవరైతే లడ్డు విషయంలో తప్పుగా మాట్లాడారో వాళ్ళకి ఎప్పుడో శిక్ష ఉండదు, కంపల్సరీ ఈ టైంలోనే వాళ్ళ శిక్ష ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరు. వెంకటేశ్వర స్వామి మీద తప్పుడు ఎవరైతే అపవాదులు వేశారో ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి ఉండదు. తప్పకుండా వెంకటేశ్వర స్వామి వాళ్ళందరినీ చూస్తాడు. కంపల్సరీగా వాళ్ళకి తగిన కఠినమైన చర్యలు కూడా వెంకటేశ్వర స్వామి తీసుకుంటాడని చెప్పి మాత్రం మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మతాలకు అతీతంగా ఈరోజు వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శనాలు చేసుకోవడం అన్నది మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఆ లడ్డూ మీద ఏదైతే మనం మహాప్రసాదంగా స్వీకరిస్తామో అలాంటి ఒక లడ్డూ ప్రసాదం మీద ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు గారు ఇలాంటి ఆ లడ్డూ మీద ప్రచారం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇండియా మొత్తం మీద, మన భారతదేశం మొత్తం మీద వెంకటేశ్వర స్వామి దర్శనాలు అన్నది చేసుకోవటము, వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో మనం భక్తి శ్రద్ధలతో కొలవడం అన్నది మన భారతదేశానికి ఉన్న కలియుగ దైవంగా మనం భావించే వెంకటేశ్వర స్వామి మీద ఈరోజు ఇలాంటి ఒక ప్రచారం చేయటము. విజయవాడ నగరంలోనూ వరదలు వచ్చినాయి, పక్కనే ఉన్న రాజధాని పూర్తిగా మునిగిపోయింది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంటు ఈరోజు ప్రైవేటీకరణకి గురి అవుతుంది. ఇలాంటి అంశాలు ఏవి బయటికి రానివ్వకుండా, ఇలాంటి అంశాలు ఏవి ప్రజల్లో చర్చకు రాకుండా ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలు ప్రతిపక్షము గొంతు నొక్కేయడానికి ఈరోజు లడ్డు వ్యవహారం అన్నది ఒకటి లేనివి కల్పించి అబద్ధాలు సృష్టించి ఈరోజు ఇలాంటి ఒక కల్పిత ప్రచారాన్ని తీసుకొచ్చి ప్రజల మనోభావాల మీద ఈరోజు దెబ్బ కొట్టే విధంగా, ప్రజల నమ్మకాల మీద దెబ్బ కొట్టే విధంగా ఈరోజు ఒక ప్రచారాన్ని అన్నది తీసుకొచ్చారు.
గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా దీని గురించి పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. అలాగే మన వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వటం అన్నది జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క మనోభావము చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు అన్నది దెబ్బతింటున్నాయి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఇంట్లోన మన కలియుగ దైవంగా మనం కొలుచుకునే దేవుడు ప్రసాదాన్ని ఇలాంటి ఒక సెన్సిటివ్ విషయాల్ని ఇలాగ చర్చలకి దారితీయటము, ఇలాగ అందులోన మనకి యానిమల్ ఫ్లాట్ కలుస్తుంది అని ఒక దుష్ప్రచారం అన్నది చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దయచేసి ప్రజలు గమనించండి, మనకి జరుగుతున్న అన్యాయం ఏంటి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం ఏంటి అన్నది ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఈ ఒక్క విషయాన్ని ప్రజలందరూ తిప్పికొట్టాలి. రాబోయే రోజుల్లోన ఏదైతే వెంకటేశ్వర స్వామి గురించి, ఆయన ప్రసాదం గురించి ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ ఆ కలియుగ దైవం తప్పకుండా తగిన బుద్ధి అన్నది తెలియజేసే విధంగా మేము కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా నాయకులు అందరం కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజలు చేసి ఇలాంటి ఒక పాపపు మాటలు మాట్లాడుతున్నారు. మా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆ కలియుగ దైవం మమ్మల్ని కాపాడాలని ఈరోజు పూజలు కూడా నిర్వహించాము. అలాగే ఇలాంటి ప్రచారాలు జరగకుండా మేమందరం కలిసి ఈ ఒక విషయాన్ని తిప్పుకొట్టే విధంగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. గత 10 రోజులుగా తిరుమల వెంకన్న స్వామిని రాజకీయ ప్రచారాస్త్రంగా మార్చుకొని కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి రాజకీయం చేస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని చంద్రబాబు గారిని ఇలాంటి కుటిల రాజకీయాలు మానుకోవాలని మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన విధంగా చంద్రబాబు గారు చేసిన తప్పుకే, చంద్రబాబు గారికి ఆ పార్టీ నాయకులకే స్వామి శిక్షించాలని, రాష్ట్ర ప్రజల్ని మంచిగా ఆశీర్వదించాలని ఈ రోజున పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని, ఆయన పాపానికి ఆయనకే శిక్ష విధించాలనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకులను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. కల్తీ లడ్డూలో జరగలేదు, కల్తీ నెయ్యిలో జరగలేదు, కల్తీ లడ్డూ ప్రసాదంలో కానీ వెంకన్న స్వామి ఆలయంలో కానీ జరగలేదు. కల్తీ జరిగింది కూటమి నాయకుల మెదడులో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసం, భక్తి ఉండబట్టే పాదయాత్ర ముగించుకొని నేరుగా వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ ఎందుకు అడగలా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో మరి వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు డిక్లరేషన్ అడగలా? దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి. తిరుమల వెంకన్న స్వామి మీద అపారమైన భక్తి, నమ్మకం ఉండబట్టే తిరుమలలో నవనీత సేవ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రారంభించారు. అదేవిధంగా మరి ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేశారు, వారి జీతాలను రెట్టింపు చేశారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇవన్నీ కూడా మర్చిపోయి ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. నమ్మకం, భక్తి, విశ్వాసం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ కాదు అడగాల్సింది. ఈ రోజున ఏ రోజు ఏ మతంలో ఉంటామో, ఏ కులంలో ఉంటామో తెలియనటువంటి పవన్ కళ్యాణ్ గారిని డిక్లరేషన్ మనం అడగాలి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒకసారి నేను క్రిస్టియన్ అంటారు, ఒకసారి నేను బాప్టిజం తీసుకున్నానంటారు, ఇంకొకసారి నేను నాస్తికుడిని అంటారు, ఇంకొకసారి గొడ్డు మాంసం తినచ్చు అంటారు. కాబట్టి నమ్మకం, భక్తి, విశ్వాసం లేనిది పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి 2-3 రోజుల తర్వాత ఆయన మరి దర్శనానికి వెళ్తా అంటున్నారు. కాబట్టి నమ్మకం లేని వ్యక్తి దగ్గర, నాస్తికులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర డిక్లరేషన్ తీసుకోవాలి. కానీ వెంకన్న స్వామి మీద సంపూర్ణ భక్తి, నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని
డిక్లరేషన్ అడగడం దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా. మీరు గనక ఈ కుటిల రాజకీయాలు ఆపకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ రాష్ట్ర ప్రజలు కూడా కూటమి నాయకులకి బుద్ధి చెప్తారని హెచ్చరిస్తాం.